ప్రవీణ్ టెక్ టిప్స్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఒప్పో K13X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏంది అనేసి ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న గ్రేట్ ఒప్పో వాళ్ళకే ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే స్టార్టింగ్లో మెన్షన్ చేసి ఒప్పో K13X 5G స్మార్ట్ ఫోన్ 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ సూపర్ చార్జర్, 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 360 ఆర్మర్డ్ బాడీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో చూద్దాం యాక్చువల్లీ హైలైట్స్ ఏందని చూద్దాం ఒకసారి. సో మెయిన్ ఏంటంటే ఆర్మర్డ్ బాడీతో పాటు వస్తుంది, IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ సూపర్ సో చార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ చార్జర్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను మీకు. అండ్ 50 మెగాపిక్సెల్ది ఏఐ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో మంచి డీసెంట్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. కలర్ స్లీక్ డిజైన్తో పాటు వస్తుంది. మిడ్ నైట్ వైలెట్ కలర్ అండ్ సన్సెట్ పీచ్ కలర్ ఆప్షన్స్లో 2 కలర్ ఆప్షన్స్లో అయితే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ కిందికి వచ్చేసి ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీ డిస్ప్లే అక్కడ మెయిన్ కనిపిస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు మంచి డిస్ప్లే వస్తుంది. 300% వాల్యూమ్తో పాటు కూడా వస్తుంది అనమాట. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో పాటు అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ 45 అవర్స్ సూపర్ చార్జర్ కార్ వీళ్ళు ఏం మెన్షన్ చేసిరంటే 21 మినిట్స్లో 30% అయిపోతుంది, 37 మినిట్స్లో 50% అయిపోతుంది. సో 100%కి ఎంత అయితే తెలియదు. సో మోస్ట్లీ 6000 mAh బ్యాటరీ 45 అవర్స్ చార్జర్ అంటే గంట 10 నిమిషాలు ఏమో పట్టచ్చు క్లోజ్ టు. ప్రాసెసర్ మీద డామేజ్ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నో ల్యాగ్ నో ఎక్స్పీరియన్స్ అంటే 6 nanometer ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. అండ్ కింద చూసుకుంటే గ్లౌస్ ఉంటాయి కదా, సో బైక్ రైడ్ చేసే వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే గ్లౌస్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకొని 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది మనకి. శాంపుల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్తో పాటు వస్తుంది. ఏకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి. కలర్ వైజ్ 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ అనమాట. పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. సరే నా ప్రైస్ ఎంతో అంటే అఫీషియల్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అండ్ సేల్ స్టార్ట్ అయ్యాక సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, లేకపోతే టెక్నిక్స్లో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం లిస్టింగ్ అయితే అయిపోయింది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 ఉంది. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,000 ఉంది. సో దీంట్లో స్వీట్ స్పాట్ కావాలంటే 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. లైక్ 13,000కి ఉంది, 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 12,000కి వచ్చేస్తుంది. లేదు అంటే ఇట్లా బేస్ వేరియంట్ తీసుకోవచ్చు పోయి. బేస్ వేరియంట్ కూడా మీకు 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ మీకు 12,000 11,000కి వస్తుంది అనమాట. కలర్ ఆప్షన్స్ గురించి ఇంతకుముందు చెప్పిన మిడ్ నైట్ వైలెట్ కలర్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ సన్సెట్ పీచ్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట స్మార్ట్ ఫోన్. రెండిట్లా మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సరే అన్న ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. నేను రికార్డింగ్ చేసే టైంకి ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది, కమింగ్ సూన్ అనేసి అయితే అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో కూడా మల్టిపుల్ ర్యామ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కూడా చూసుకుంటే స్టోరేజ్ అంతా సేమే ఉంది బై. మల్టిపుల్ ర్యామ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నా ఒపీనియన్లో బై ఈ ప్రైస్కి 12,000కి నా ఒపీనియన్లో బేసిక్ యూస్కి వీటికి 4GB ర్యామ్ వేరియంట్ సరిపోతలేదు అన్న, కొంచెం ఫ్యూచర్ పోకుండా స్లైడ్గా అక్కడ ఇక్కడ కావద్దంటే ఇట్లా 6GB ర్యామ్ వేరియంట్స్ ఇనఫ్ అంటాను. బేసిక్ యావరేజ్ యూజర్స్కి కూడా సోషల్ మీడియా యూత్కైనా సరే కూడా సరిపోతుంది. కంటెంట్ నచ్చింది, మంచి అనిపించి యూస్ఫుల్ అయింది అంటే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి బై. అండ్ ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే ఇట్లా వీడియో షేర్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. స్పెసిఫికేషన్స్ ఏందని అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే వెయిట్ 194 grams వెయిట్తో పాటు వస్తుంది. 7.62 mm థిక్నెస్. సో థిక్నెస్ అనేది తక్కువ ఉంది, వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అండ్ ర్యామ్ చూసుకుంటే 4GB ర్యామ్ 6GB ర్యామ్ 8GB ర్యామ్ వేరియంట్, అది కూడా LPDDR4X ర్యామ్. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. OTG సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. హెచ్డి డిస్ప్లే ప్యానల్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమాటిక్ కెమెరా, 3P లెన్స్తో పాటు ఫిక్స్డ్ ఫోకస్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ రికార్డింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం రియర్ కెమెరా నుంచి 1080p 60 fps అండ్ 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 720p లైక్ స్లోమో అయితే 120 fps, నార్మల్ అయితే ఇట్లా 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్ సపోర్ట్ ఉంది ఫ్రంట్ అండ్ రియర్ నుంచి. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 1080p 30 fps ఉంది అండ్ 720p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. మంచి ప్రాసెసర్ మీద 6300 ప్రాసెసర్ 10,000 నుంచి 15,000 మధ్యలో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటుండే 8 cores పాటు కూడా వస్తుంది. బ్యాటరీ
6000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అండ్ యాక్చువల్లీ కెపాసిటీ 6000 ఉంటే కానీ మనకి ఇంకా తక్కువకి వస్తే లైక్ 5860 మిల్లీ యాంపియర్ బ్యాటరీ రావచ్చు అనేసి అయితే అంటారు. ప్లస్ 45 వాట్స్ సూపర్ ఛార్జర్ ఉంది కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబిడెంట్స్, ఈ కంపల్స్ యాక్సిలరోమీటర్ అండ్ సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. సిమ్ చూసుకుంటే మాత్రమే 2 నానో సిమ్లు సపోర్ట్ చేస్తున్నది. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవి చూసుకోవచ్చు మీరు ఆన్ ద స్క్రీన్ మీద. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 5 GHz 2.5 5 GHz వైఫై 5తో పాటు వస్తుంది. ల్యాన్ టెథరింగ్ వస్తుంది, ల్యాన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 20mm టెక్నాలజీ, 40mm టెక్నాలజీ యూజ్ చేసారు అనమాట. సో బ్లూటూత్ వర్జన్ 5.4 లో ఎనర్జీ ఎఫిషియెంట్తో పాటు విత్ ఆడియో కోడెక్స్తో పాటు కూడా వస్తుంది అనమాట బ్లూటూత్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే కలర్స్ 15.0.1 వస్తుంది అనమాట. ఫ్యూచర్ మీకు అప్గ్రేడ్ రావచ్చు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే ఇది బైడ్యూస్, జీపీఎస్, గ్లోనోస్, గ్యాలియస్ క్యూజెస్తో పాటు వస్తుంది. మిగతా ఏ జీపీఎస్ ఏదైతే ఉందో బై ల్యాన్ నుంచి వైర్లెస్ ల్యాన్ ఉంటుంది, దాని నుంచి సెల్యులర్ నెట్వర్క్ నుంచి ఏ జీపీఎస్ అయితే పనిచేస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ కొంచెం ఏమొస్తుంది అంటే బై స్మార్ట్ ఫోన్లో కేస్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్, సిమ్ జెటర్ పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒప్పో వాళ్ళు నా ఒపీనియన్లో K13 రగెడ్ ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 2-3 మినిట్స్ వాటర్ సరే ఏం కాదు. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. తీసుకోమని అయితే నేను రికమెండేషన్ చేస్తాను. సో ఒప్పోలో ఇది వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అంటాను. K సిరీస్ జర బాగా అనిపిస్తుంది నాకు. సో ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఒప్పో నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇది మాత్రం మిస్ కావద్దు అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీకు ప్రైస్ స్పెసిఫికేషన్స్ కూడా చూసారు కదా. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.